పెళ్లి చేసుకోకపోవడం వల్ల ప్రయోజనాలు గురించి చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఇది చాలా వ్యక్తిగత నిర్ణయం మరియు ప్రతి ఒక్కరి జీవితం, ఆశయాలు మరియు విలువలపై ఆధారపడి ఉంటుంది. అయితే సాధారణంగా పెళ్లి చేసుకోకపోవడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉండవచ్చు. పెళ్లి చేసుకోకపోవడం వల్ల మీరు మీ జీవితాన్ని మీ ఇష్టం వచ్చినట్లు గడపవచ్చు. మీరు ఎక్కడ నివసించాలి, ఏం చేయాలి, ఎవరితో కలిసి ఉండాలి అనే నిర్ణయాలు మీవే. పెళ్లి చేసుకోవడం వల్ల కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. కానీ పెళ్లి చేసుకోకపోతే మీరు మీ కెరీర్పై పూర్తిగా దృష్టి పెట్టవచ్చు. పెళ్లి చేసుకోవడం వల్ల ఆర్థిక బాధ్యతలు పెరుగుతాయి. కానీ పెళ్లి చేసుకోకపోతే మీరు మీ ఆదాయాన్ని మీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయవచ్చు. పెళ్లి చేసుకోవడం వల్ల కుటుంబానికి కేటాయించే సమయం పెరుగుతుంది. కానీ పెళ్లి చేసుకోకపోతే మీరు మీకు నచ్చిన విషయాలకు ఎక్కువ సమయం కేటాయించవచ్చు. పెళ్లి సంబంధిత ఒత్తిడి, సామాజిక ఒత్తిడి వంటివి ఉండవు. వ్యక్తిగత అభివృద్ధి. మీరు మీ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మరియు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎక్కువ సమయం ఉంటుంది. అయితే పెళ్లి చేసుకోకపోవడం వల్ల కొన్ని అప్రయోజనాలు కూడా ఉండవచ్చు. కొంతమందికి పెళ్లి చేసుకోకపోవడం వల్ల ఒంటరితనం అనిపించవచ్చు. పెళ్లి చేసుకోకపోతే సమాజంలో కొంతమంది నుండి ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. వృద్ధాప్యంలో కుటుంబ సభ్యుల మద్దతు లేకపోవచ్చు. ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే, పెళ్లి చేసుకోవడం లేదా చేసుకోకపోవడం అనేది ఒక వ్యక్తిగత నిర్ణయం. మీరు మీ జీవిత లక్ష్యాలు, విలువలు మరియు ఆశయాలను బట్టి ఈ నిర్ణయం తీసుకోవాలి. ఇతరుల మాటలు వినకుండా మీ హృదయం చెప్పేది వినండి.